75% పారామెడికల్ ట్రైనింగ్ జరిగిపోయింది. ఆ తర్వాత అర్ధాంతరమైన మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏది కూడా దాన్ని ఓపెన్ చేసిన దాఖలా ఇప్పటికీ లేదు. లేకపోగా మరి ప్రభుత్వానికి ముందు మరి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. చెప్పాను, నాన్నగారు ఇలా చేశారండి, ఇది జరిగిందంటే కంపల్సరీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రీఓపెన్ చేసి మీకు 75% కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేషను, అలాగే రిమైనింగ్ 25% వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ అనేది ఓపెన్ చేస్తానని చెప్పి ఉన్నారు. మరి ఇప్పటికీ దగ్గర 4.5 years అయిపోతుంది. ఇప్పటి వరకు ఏమీ లేదు. మరి గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే పాండమిక్ సిచ్యువేషన్లో గ్రామీణ వైద్యులు చేసిన సర్వీస్ అనేది ప్రజలకి తెలుసు, అట్లాగే ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, స్టేట్ నాయకులు కానీ కోల్పోవడం జరిగింది. అంత రిస్క్ చేసి ప్రజలకి అనారోగ్యం గురించి మేము అవగాహన ఇవ్వటం సరే, మరి కరోనా టైంలో అంతమందికి ప్రాణాలకు తెగించి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కోల్పోయిన మా నాయకుల గురించి పట్టించుకున్న దాఖలా లేదు. మరి ఇప్పటివరకు కూడా ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి, ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాము. ఎవ్వరూ కూడా బెడ్స్ కానీ థియేటర్స్ కానీ ఎక్కడా లేవు. ఓన్లీ ఒక కుర్చీ టేబుల్ వేసుకుని ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నారు. మరి దీనికి అండర్ కరెంట్గా ప్రభుత్వం నుంచి మాకు నెక్స్ట్ వచ్చే గవర్నెన్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించుకునేది ఏమిటి అంటే, మరి మీరు ఇచ్చారు ప్రతి చోట పాదయాత్రలో ప్రతి ఏరియాలో మా నాయకులు మెమరాండం ఇచ్చారు. అట్లాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేనే ఇచ్చాను, నా పేరు బిఆర్ ఆంజనేయులు, నాతోనే మీరు మాట్లాడారు. మరి మీరు చేస్తారనే నమ్మకం చాలా ఉండేది మాకు. మరి ఇప్పటి వరకు అది లేదు. మరి దీని గురించి కూలంకషంగా ఆలోచించాలని చెప్పి రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు ½ an hourలో ఐర్ ఇన్స్టిట్యూట్కి పంపించే ప్రథమ గోల్డెన్ అవర్లో చేసే ఆ ప్రథమ చికిత్సకున్న వాల్యూ గ్రామీణ వైద్యుడు చేసేది ఇవాళ సమాజం గుర్తించింది, కానీ ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకనంటే గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో 429 జీవో పెట్టి కన్సర్న్ జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్లో నూజివీడు, మచిలీపట్నంలో 75% ట్రైనింగ్ పారామెడిక్గా గుర్తించి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడంతో రిమైనింగ్ 25% ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసీ గారు గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా పట్టించుకున్న దాఖలా లేకపోగా గ్రామీణ వైద్యులపై దాడులు, వాళ్ళ మీద ప్రెషర్స్, అలాగే పొమ్మని పొగపెట్టకుండా మరి విలేజ్ క్లినిక్స్ అనేది ఏర్పాటు చేసి గ్రామీణ వైద్యుల పొట్ట మీద కొట్టిన దాఖలాలు ఈరోజు ప్రజెంట్ మేము చూస్తున్నాం. మరియు గ్రామీణ వైద్యులు 2021 పాండమిక్ సిచ్యువేషన్లో మరి రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఆ కరోనా బారిన పడి చాలామంది కోల్పోవడం జరిగింది. ఆ కరోనా టైంలో కూడా గ్రామీణ వైద్యులు చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించకపోగా మరి ఎట్టి పరిస్థితుల్లో క్లినిక్లు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నుంచి వారికి అనుసంధానంగా క్లినిక్లు ఏర్పాటు చేసి మరి ఈ రోజున గ్రామీణ వైద్యుల్ని ఇంత బాధ పెట్టేట్టు చేస్తున్నారు. దీని నిమిత్తం రాష్ట్ర 13 జిల్లాల నిమిత్తం 13 జిల్లాల్లో 55 నుంచి 60 వేల మంది గ్రామీణ వైద్యులు ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్గా పొట్టపోసుకుంటున్నారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వానికి ఒత్తిడి కాకుండా 5 నుంచి 6 సంవత్సరాలు నర్సింగ్ హోమ్లో చేసి ఆ ఎక్స్పీరియన్స్ మీద రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకుని గ్రామీణ వైద్యం చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున గ్రామీణ వైద్యుల పరిస్థితి ఏమిటి అని గత ప్రభుత్వాన్ని కూడా మేము అడిగాము. అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చినప్పుడు కూడా ఉంది. మరి రేపొద్దున ఎవరు వస్తారో ఏమిటి ఎవరికి తెలియదు. కావున దీని నిమిత్తం మేము సమాయత్తం అవుతూ రేపు ఫిబ్రవరి 4వ తారీఖున అనుమోలు గార్డెన్స్ తాడిగడప నందు మేము రాష్ట్ర మహాసభ నిర్వహించడానికి రాష్ట్ర జిల్లా నాయకుల ఉద్దేశంతో వాళ్ళ ఆదేశానుసారం మేము నడుస్తున్నామని చెప్పి పత్రికాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఉమ్మడి జిల్లా కృష్ణమూర్తి గారు, ఆయన కూడా అసోసియేషన్ గురించి ఈ మహాసభ గురించి 2 మాటలు మచిలీపట్నంలో ఈ మచిలీపట్నం సమావేశంలో ఫిబ్రవరి 4వ తారీఖున సామాజిక సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి మన గ్రామీణ వైద్యులు ఐకమత్యంగా కదిలి పోరాడి మన ఐకమత్యాన్ని నేను అని కాకుండా మేము అనే ఉద్దేశంతో మన ఐకమత్యాన్ని చాటవలసిందిగా మనం అన్ని ఏరియాల్లో పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మచిలీపట్నంలో మన 4వ తారీఖున జరగబోయే మహాసభకు సభ్యులను చైతన్యపరిచే ఉద్దేశంతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో
మచిలీపట్నం రూరల్ ఏరియాలో నుంచి 100-150 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసి మన సంఘం యొక్క ఐడెంటిటీ కార్డును మెడలో ధరించి కామినేని హాస్పిటల్ వద్దకు 12:30 బయలుదేరి మన గ్రౌండ్కు రావడం జరుగుతుంది. ఆ గ్రౌండ్కి వచ్చిన తర్వాత మహాసభ మొదలవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ మహాసభకు మనకి కమ్యూనిటీ పారామెడిక్ బుక్ రాసినటువంటి గురుతుల్యులు బ్రహ్మారెడ్డి గారు, అలాగనే కేజీ గోవిందారెడ్డి గారు మన రాష్ట్ర ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు, అలాగనే అందరికీ సుపరిచితులు. ఆ రోజు క్యాన్సర్ డే కావున క్యాన్సర్ మీద అవగాహన సదస్సు కోసం డాక్టర్ గోపిచంద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ సమయానుకూలంగా వచ్చి ఈ విజయోత్సవ సభలో మీ వంతు పాత్ర మీరు పోషించి ఈ విజయంలో నేను కూడా ఉన్నాను అని గర్వంగా ఫీల్ అవుతారని ఆశిస్తూ మీరందరూ కూడా తప్పకుండా 12:30 విజయవాడ కామినేని హాస్పిటల్ చేరుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగాను మరియు ఫెడరేషన్ కోశాధికారిగా మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ